నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఐదో రోజు ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ముందస్తు సమాచారం లేదంటూ ప్రయాణికుల ఆవేదన 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయినట్లు వెల్లడించిన సంస్థ సాధారణ పరిస్థితులకు మరో 10 రోజులు పట్టే అవకాశం విమానాల రద్దుతో ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు పరకామణి చోరీ కేసును జగన్ సమర్థిస్తున్నారన్న బీజేపీ నేతలు చేసిన తప్పునకు లెంపలేసుకుని గుంజీలు తీయాలని డిమాండ్ శ్రీలంకలో కొనసాగుతున్న దిత్వా వరద ప్రభావం 607కు చేరిన మృతుల సంఖ్య గల్లంతైన వారి కోసం గాలింపు భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 5వ రోజు అంతరాయం కలిగింది. ఇవాళ 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇండిగో సేవల అంతరాయం నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్ లో గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది. ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. ఎప్పుడో బుక్ చేసుకున్న ఈ దుస్థితి ఏంటని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడుతున్నారు. సరైన సమాచారం ఇవ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. फ्लाइट है कैंसिल आज तक कैंसिल 4:30 में बोलती है. अबे क्या करना है आप लोग ही बोलो. ऐसे तमाशा लगाएंगे तो क्यों बोलो. फ्लाइट कैंसिल है तो उड़ान क्यों करते हो. बंद कर दो. सुबह भुवनेश्वर जा रही है. అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? చెన్నైకి నైనా ఫ్లైట్ చెన్నైకి వేశారు. ఫస్ట్ బాంబేకి వేశారు, మళ్ళీ చెన్నైకి వేశారు. హైదరాబాద్కు చెన్నైకి పోయే మాదిరి కనెక్టింగ్కి. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 5 రోజులు అవుతుంది చేసుకొని. మొన్న క్యాన్సిల్ అన్నారు, మళ్ళీ మొన్న రాలేదు, నిలిచిపోయినాం. మళ్ళీ నిన్న బయలుదేరి వస్తే 10:30కి అన్నారు ఫ్లైట్. 10:30 నుంచి ఇక్కడికి వచ్చి కోయిట్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ 2:30కి అన్నారు బోర్డింగ్ పాస్కి పోయినాక. 2:30 దాకా మళ్ళీ ఆడ వెయిటింగ్ చేసి అక్కడ లగేజ్ చేసుకుని ఇక్కడికి వస్తే 9:00 దించుతారన్నారు. 10 అయిపోయింది. 10 కరెక్ట్గా మేము లోపలికి వచ్చి అన్ని లగేజ్ తీసుకుని వెళ్తే ఫ్లైట్ వెళ్ళిపోయింది అనేసారు. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాము. ఆ నుంచి తిప్పుతాండారు. 8 బండి 4 బండి అన్నారు. మళ్ళీ ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాం. ఈ లైన్లలో నిలబడి కాలు నిలబడలేకపోతున్నాయి. క్యాన్సర్ పేషెంట్ని. మీరు ఎంతమంది ప్రయాణికులు? మీ తోటి నేను నిలబడలేక తమ్ముడు వచ్చాడు తొడకు పేదలోసి వచ్చేదానికి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇండిగో వాళ్ళు? ఇంకా దగ్గరికి పోలా, ఇంకేం చెప్తారో. గొడవ పడుతున్నారు ఇందాక, ఏం చేయాలి తెల్ల.
టికెట్ వాళ్ళదా మార్చేయాలి మనకి. ఇంకా గంట 2 గంటకి వేస్తారా ఏం చెప్తారో ఇంక వాళ్ళ చేతిలో ఉన్నది. మేము ఏం చేయమంటాం, పరాయి ఊరోళ్ళం వచ్చి ఇక్కడ ఏం కొట్లాడతాం మేము? వాళ్ళే కదా ప్రూఫ్ ఇవ్వాలి మాకు. ఎట్లా చేసేది చెప్పు. ఇప్పుడు మేము పేషెంట్ కాకపోతే ఒక రోజు ఉండేళ్ళని ఇబ్బంది లేదు. ఎట్ట కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి, అన్ని పేపర్లు అన్నీ కూడా తెచ్చాను చూడండి. లాస్ట్ స్టేజ్ ఫస్ట్ క్యాన్సర్ ఉండింది 2020లో, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అక్కడ చేయలేక ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకున్నాం? నాటు వైద్యానికి పోతున్నారు. దీన్ని నిలబడలేరు, కాళ్ళు నిమోనియా మారైపోతుందంటే అర్జెంటుగా పరిగెత్తుకుని వచ్చాము. ఈ టికెట్ వేసి ఇట్లా చేసేసారు. ఇందుకే ఈ ఫ్లైట్కే వద్దు అనిపించేస్తుంది మాకైతే. मेरा घर पूरा जल चुका है। हाँ कश्मीर में श्रीनगर। हाँ तो अभी क्या बोल रहे हैं? तो मुझे मैं यही बोल रहा हूँ सर, मुझे मतलब इंडिगो ने पहले इन्फॉर्म क्यों नहीं किया, मैं कुछ कर लेता। ये देखो मैं आपको वीडियो देता हूँ अपने घर का। हाँ सी माई वीडियो। कुछ हुआ सर? घर टोटली सड़ चुका है, टोटली मेरा माई हाउस वाज ऑन बर्न्ड और ये टोटली जल चुका है। तो ये कैसे हो सकता है सर? कैसे करते हैं इंडिगो वाले? आई डोंट नो। हाँ वूल पे द कंपनसेशन टू मी। हाँ देंगे कंपनसेशन। मैं अभी क्या बोल रहे हैं? लोगों को पूछा था, क्या बोल रहे हैं? ये बोल रहे हैं अभी फ्लाइट नहीं है। हाँ కువైట్ నుంచి ముంబైకి, ముంబై నుంచి విజయవాడకి ఇండిగో ఫ్లైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం క్యాన్సిలేషన్ జరిగింది, కొంచెం ఇబ్బంది పడుతుంది మా సిస్టర్. వాళ్ళు ఏదో చెబుతున్నారు, ఏదో సమాధానం చెబుతున్నారు, అది కరెక్ట్గా రెస్పాన్స్ లేదు. భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 5వ రోజు అంతరాయం కలిగింది. ఇవాళ 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఇండిగో సేవల అంతరాయం నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్ లో గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు శంషాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో తమ విమానాల సేవలను అర్ధాంతంగా నిలిపివేయడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మనం చూసుకోవచ్చు, కొంతమంది స్వాములు, అయ్యప్ప స్వాములు మనతో ఉన్నారు. వాళ్ళు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కన్ఫర్మేషన్ అయితే వెళ్ళేందుకు వచ్చారు, సమాచారం తెలుసుకునేందుకు వాళ్ళ బంధువులందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు. అసలు స్వామి ఎప్పుడు బుక్ చేసుకున్నారు, వాళ్ళు ఏం చెబుతున్నారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? మేము అక్టోబర్ 25కు బుక్ చేసుకున్నామండి. కానీ ఇప్పుడు ఇరుముడు రేపు కట్టుకోవాలి. మేము ఇప్పుడు గందరగోళంగా ఉందని కన్ఫర్మేషన్ కోసానికి వచ్చినాం, తెలుసుకుందామని. అది అందరూ క్యాన్సలేషన్ అని అంటున్నారు. మాకు ఆల్టర్నేటివ్ ఏదుందో తెలుసుకుందామని వచ్చినామండి. ఇరుముడు కట్టుకోవడానికి బంధువులందరికీ చెప్పండి. స్వామి మీరు ఎంతమంది మొత్తం స్వాములు వెళ్ళాలనుకుంటున్నారు? సివిల్ స్వాములతో 4 మెంబర్స్ బైరాములు సాగర్ రింగ్ రోడ్, హైదరాబాద్ టు కొచ్చిన్. అయితే మొత్తానికి ఇక్కడ గందరగోళంగా ఉందని స్వాములు చెప్తున్నారు. అన్నా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇండిగో విమానాశ్రయ నిర్వాహకులు ఏం చెబుతున్నారు? హైదరాబాద్ టు కోల్కతా అండి. ఇప్పుడు నేను అదే అడిగాను. సరే నాకు డైరెక్ట్ లేకున్నా కూడా వాయా చెన్నై, బెంగళూరు, నాకు ఏదంటే ఏ రూట్ పోయినా కోల్కతాకు 1 వీక్ దాకా ఫ్లైట్స్ లేవు, టోటల్ క్యాన్సల్. నేను ఎందుకు మళ్ళీ మీరు అదే ముందే చెప్పాలి కదా. ఫ్లైట్స్ క్యాన్సిల్ ఉన్నప్పుడు లాస్ట్ మేము బుకింగ్ చేసేటప్పుడు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినా అప్పుడు బుకింగ్ టైంలో అక్కడ పెడితే ఫ్లైట్స్ మేము బుకింగ్ చేయకపోతుండే, వేరే ఏదైనా మేము అరేంజ్మెంట్ చేసుకుంటుండే కదా మేము. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఏంది లాస్ట్ 3 డేస్ నుంచి వస్తున్నా పోతున్నా కానీ ఏం అవ్వట్లేదు అక్కడ. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ట్రైన్ బుక్ చేసినా వెయిట్ లిస్ట్ ఉండదు ఇప్పుడు. బట్ నేను కంపల్సరీ పోవాలి. ఇప్పుడు మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు, దేనికి వెళ్తున్నారు? నేను అదే కేసు పైన వెళ్తున్నాను. నేను యాజ్ అడ్వకేట్ నేను వెళ్తున్నాను అనమాట. కానీ ఏం చేయాలి, కంపల్సరీ నాకు ఫ్లైట్ నిన్న వచ్చాను క్యాన్సిల్, ఇవాళ వచ్చాను మళ్ళీ క్యాన్సిల్.
నిన్న ఈవినింగ్ మాకు ఏం వచ్చినట్టే మెసేజ్ 2 hours బిఫోర్ మీరు ఉండాలంటే 2 hours బిఫోర్ కాదు 8:30కి వచ్చాను నేను 8:30కి వచ్చాను 8:30 నుంచి వచ్చి నేను ఉంటే ఫ్లైట్ క్యాన్సిల్ రీషెడ్యూలింగ్ అంటే నేను రీషెడ్యూల్ వద్దు నాకు కనీసం రూటింగ్ చేంజ్ చేయండి అన్న హైదరాబాద్ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇంకే రూట్ అయినా పర్లేదు నాకు ఢిల్లీ కానీ వారణాసి అని రాయ్పూర్ జార్ఖండ్ నుంచి అయినా పర్లేదు ఒరిస్సా బేరంపూర్ నుంచి అయినా లేదు సార్ అంటుంది ఫ్లైటే లేదు అంటుంది సర్వీసులు అయితే మొత్తం రద్దు అయిపోయినాయని చెబుతున్నారు అంటున్నారు. అయితే అన్న మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈ ఇండిగోకి సంబంధించి ఈ సర్వీసులు వీళ్ళు నిర్వాహకులు అడిగితే ఏం చెబుతున్నారు? హైదరాబాద్ టు కోల్కతా వెళ్దాం అనుకున్నాము. 4th తాజా రోజు నుంచి ఇదే పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇవాళ కన్ఫర్మ్ అని చెప్పారు. నైట్లో కూడా మెసేజ్ వచ్చింది కన్ఫర్మ్ అయిపోయింది మీరు బై 9 o'clock వరకు రిపోర్టింగ్ ఇవ్వాలని చెప్పి వచ్చాము. వచ్చేవరకు మళ్ళీ క్యాన్సిల్ చేశారు. మాకు ఆల్టర్నేటివ్ అని చూడండి అంటే ఆల్టర్నేటివ్ ఏం లేవు అని చెప్పి డైరెక్ట్ రిఫండ్ చేసేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఆల్టర్నేటివ్ ఏం ఇవ్వట్లేదు. మీరు ఎంతమంది బుక్ చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మేము ఇద్దరం వస్తున్నాం. మా బ్రదర్ మేము ఇద్దరం ఇక్కడ హైదరాబాద్ టు కోల్కతా వెళ్తున్నాం. యాక్చువల్లీ మాకు ఫ్రైడే రోజు ఉండే అక్కడ పని దాని గురించి తాజా రోజు బుక్ చేసుకున్నాము. తాజా రోజు బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అయింది. ఫ్రైడే అంటే ఫ్రైడే కాదని చెప్పారు రీషెడ్యూల్ ఇచ్చారు. ఫ్రైడే నుంచి మళ్ళీ సాటర్డేకి రీషెడ్యూల్ ఇచ్చారు. ఈ రోజు అసలే కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్టర్నేట్ చూసుకోవాల్సి వస్తుంది. ట్రైన్ చూస్తే ట్రైన్స్ కూడా లేవు. బై రోడ్ వెళ్ళినా కూడా జర్నీ చాలా లాంగ్ ఉంది. మళ్ళీ మండేకి రీపోస్ట్పోన్ చేసుకుంటున్నాం మా మీటింగ్ అని. ఇది మొత్తానికి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ విమానాశ్రయం వద్ద ఇదే పరిస్థితి నెలకొందని ఇటు ప్రయాణికులు అయితే చెబుతున్నారు. ఇండిగోకు సంబంధించి నిర్వాహకులు అయితే తమకు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదని ఆల్టర్నేటివ్ అయినా ఏదో చూపించినట్లయితే మేము వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదని వాళ్ళు చెబుతున్నారు. అయితే మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిల్చొని ఇండిగోకు సంబంధించి విమాన నిర్వాహకుల వద్దకు వెళ్ళి రద్దుకు గల కారణాలు ఏంటి, మాకు ఆల్టర్నేటివ్ ఏమైనా చూపించాలని వారు చెబుతున్నారు. మరోవైపు ఓవరాల్గా 69 ఈరోజు శంషాబాద్కు సంబంధించి ఇండిగో విమానాలు రద్దయినట్లు తెలుస్తుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్కు రావాల్సినవి 26 ఉండగా ఇక్కడ నుంచి వెళ్లాల్సినవి 43 ఇండిగో విమానాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ కేరళ వెళ్లేందుకు అయ్యప్ప స్వాములు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా రద్దవడంతో వాళ్ళు మడికట్టుకుని వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రయాణికులు కొంతమంది ఉన్నారు. అమ్మా మీకు ఏం చెప్తున్నారు ఈ ఇండిగా వాళ్ళు? మీ పరిస్థితి ఎలా ఉంది? లేదు, నేను అక్కడే నిల్చుకొని ఒక 2 గంటలుగా నిల్చుకున్న వల్ల కాలేదు. క్యాన్సర్ పేషెంట్ నిలబడలేక వచ్చేసాను. హాస్పిటల్కి పోవాలి అర్జెంటుగా, లేకపోతే నేను చచ్చిపోతే వీళ్ళు ఏమన్నా మా ఇంటికి ఇస్తారా భోజనం ఖర్చులకి? భోజనం ఏమీ లేదు, మాకు రెస్పాండ్ ఇలా. మేము మీ నుంచి పోవాలంటే ఎట్లా పోవాలి? మా డబ్బులన్నా మాకు చేతికి వెళ్ళదు కదా, ఎప్పుడో ఇస్తామంటే ఈ నుంచి ఎట్ట వెళ్తాం మేము మా దగ్గర డబ్బులు కట్టించుకోకుండా విమానం ఎక్కించుకొని తొడుకొచ్చుకున్నారు మమ్మల్ని. మాకు ఏదో ఒక సదుపాయం చేస్తే మేము ఇంటికి వెళ్తాం కదా. ఇలా ఇక్కడ ఉన్నామంటే రాత్రి వచ్చాం మేము ఆ నుంచి బయలుదేరి. మొన్న టికెట్ అన్నారు, మళ్ళీ నిన్న అన్నారు, రాత్రి వచ్చాం. మాకు ఇంతవరకు నేను క్యాన్సర్ పేషెంట్, నాకేమన్నా అయితే ఎవరు రెస్పాండ్ ఇక్కడ? చూడండి పేపర్లు కూడా ఉన్నాయి, నేనేం అబద్ధం చెప్పడం లేదు. మీకు తోడు ఎవరినైనా తెచ్చుకున్నారా? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తెచ్చుకున్నారా? ఇక్కడ ఎవరు కుటుంబ సభ్యులు లేదు, అక్కడనే టికెట్ వేసి తెచ్చుకున్నావు. మాకు 2 నెలలు అయింది పని చేయలేకపోయినాను. పడకలో ఉంటే ఇంక డాక్టర్ ఆడ కాదు ఇంటికి వెళ్ళిపోమన్నాడు. చెన్నైకి వెళ్ళాలి, చెన్నై కడప లేకపోతే రేణుగుంట ఎక్కడికైనా నాకు ఇప్పిస్తే చాలు. తిరుపతి దగ్గర కేజీ గండి ఎక్కడికి వెళ్ళడానికి డబ్బులు లేవునైనా, వాళ్ళు ఇస్తే కదా. నేనా కోయట్లో ఒక రోజంతా ఉన్నాం, ఇక్కడ పొద్దున్నే దిగినాం, పొద్దున్న నుంచి ఉన్నాం. ఏమి చెప్పడంలే ఉన్నాపా. ఇది మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. వైద్య సేవలు చేసుకోవడానికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ లేకపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు ప్రయాణికులు. అయితే మరోవైపు ఇండిగోకు సంబంధించి నిర్వాహకులు అయితే ఆల్టర్నేటివ్ చెప్పలేని పరిస్థితి ఉండడంతో ప్రయాణికులందరూ కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇటు స్వాములు కావచ్చు, ఇటు అత్యవసరంగా వైద్యం సేవలు చేపించేందుకు వెళ్ళేవారు కావచ్చు, మరోవైపు అత్యవసరంగా వారి
గమ్యస్థానాలు చేరుకునేందుకు వీళ్ళందరూ కూడా ఇండిగోను బుక్ చేసుకున్నారు. ఇండిగో సర్వీసులు అద్దంతంగా రద్దు కావడంతో ఆ ప్రయాణికులందరూ కూడా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద మన విజువల్స్లో చూసుకోవచ్చు పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. గత 4 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రయాణికులందరూ కూడా గందరగోళం నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించింది. ఏదైతే ఈ విమానాలు రద్దు కావడంతో ఆల్టర్నేట్గా ట్రైన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అదనంగా బోగీలను ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలను చేర్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ కూడా గమ్యస్థానాలని ఎంత వేగంగా చేరుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇండిగో విమానయాన సంస్థ సంబంధించిన నిర్వాహకులు కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించినట్లయితే త్వరగా గమ్యస్థానాలకి చేరుకుంటామని వారు చెబుతున్నారు. అయితే ఆల్టర్నేటివ్గా వివిధ రాష్ట్రాల నుంచి ట్రైన్లు వెళ్లేందుకు కొంత లగేజీలు కూడా ఉండిపోయిన పరిస్థితి ఉందని, లగేజీలు మిస్ అయ్యాయని కొంతమంది మహిళా ప్రయాణికులు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రయాణికులు త్వరగా వారి గమ్యస్థానంలో చేర్చేందుకు ఇటు ఇండిగో సంస్థ అటు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రయాణికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి. ధన్యవాదాలు సూరిబాబు. విశాఖ విమానాశ్రయం నుంచి ఇవాళ 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇండిగో విమానాల రద్దుతో విశాఖలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడంతో రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. తమ ప్రయాణం ఎప్పుడు ఉంటుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. విమాన రద్దులపై స్పష్టమైన సమాచారం లేక ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థను కోరుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్న ఎయిర్లైన్ అధికారులు రీషెడ్యూల్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అగచాట్లు తప్పడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉషారాణిని అడిగి తెలుసుకుందాం. ఉషారాణి, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని సర్వీసులు రద్దయ్యాయి? ప్రయాణికుల స్పందన ఏంటి? విశాఖ నుంచి ప్రతిరోజు 65 విమాన సర్వీసులు ఆపరేట్ అవుతున్నాయి. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు 11 విమాన సర్వీసులు మాత్రమే ఆపరేట్ అయ్యాయి. 9 విమానాలు రద్దయ్యాయి. ఇవన్నీ ఇండిగో విమానయాన సంస్థకు చెందినవి. చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా విమాన సర్వీసులు రద్దయ్యాయి. గత 4 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఆపరేటింగ్ సమస్యల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందని ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. పలు అంతర్జాతీయ ప్రమాణాలతో ముడిపడి ఉన్న ఈ దేశ సర్వీసులు రద్దు ప్రయాణికులకు తీవ్ర భారంగా మారింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఇతర సర్వీసుల్లో టికెట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానయాన సంస్థ చెప్పినట్లుగా అక్కడ ఎవరైతే టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారో వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు ఎయిర్పోర్ట్ దగ్గర బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ఉషారాణి, త్వరలోనే రీషెడ్యూల్ ని ప్రకటిస్తామని కూడా చెప్తున్నారు అధికారులు. ఎప్పటిలోగా ప్రకటించే అవకాశం ఉంటుంది? 5 నుంచి 10 రోజుల సమయం పట్టేది ఉంది. వాళ్ళు చెప్తున్నదైతే 5 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఎవరు ఇబ్బందులకు గురి కావద్దు, మేము చెప్పినట్లుగానే పునరుద్ధరిస్తామంటున్నారు. ధన్యవాదాలు ఉషారాణి. ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీపతి శ్రీనివాస్, ప్రత్యేక రైళ్లకు సంబంధించి సమాచారం ఏంటి? విమానాలు రద్దు కావడంతో, ముఖ్యంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో దక్షిణ మధ్య రైల్వే దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రాంతాలకు, వివిధ ప్రాంతాలకు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, చెన్నై, చర్లపల్లి, కోల్కతాకు ఈ ప్రత్యేక రైళ్లను నడిపించాలని కూడా నిర్ణయించింది. అందులో భాగంగా ప్రయాణికులు, ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయంలో
ప్రయాణికులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు గంటల తరబడి వేచి ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని దక్షిణ మధ్య రైల్వే శాఖకు సమాచారం వచ్చింది. అదేవిధంగా బాధ్యతాయుతంగా ఖచ్చితంగా ఈ సమయంలో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా భారతీయ రైల్వే కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల నుంచి కూడా ఎయిర్పోర్ట్లకు అనుసంధానంగా ఈ రైళ్లను నడపాలని కూడా నిర్ణయించింది. ఎక్కడైతే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలాగా ఈ ప్రత్యేక రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. అదే దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో రైళ్లు నడిపిస్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైలు పరిధిలోకి వచ్చేసరికి సికింద్రాబాద్ చెన్నైకి, చర్లపల్లి కోల్కతా, హైదరాబాద్ ముంబైకి, అంటే ఎక్కువగా శాతం హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే వాళ్ళు శంషాబాద్ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా గంటల తరబడి ముఖ్యంగా హెల్త్ సమస్యలు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. విమానం రద్దయిన విమానం ఎప్పుడు వెళ్తుంది, ఏ సమయంలో వెళ్తుంది, తిరిగి రిఫండ్ ఎలా చేస్తారనేది కూడా వాళ్ళకు తెలుసుకోలేని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వాళ్ళకి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనే విపత్కర పరిస్థితుల్లో దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రయాణానికి ఒక ఆధారం చూపెట్టేలాగా ఇక్కడి నుంచి రైళ్ల ద్వారా కూడా ప్రయాణించవచ్చు అని కూడా వాళ్ళకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా 3 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆశించినంత ప్రయత్నం అయితే లభించట్లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రయాణికులంతా కూడా విమానాశ్రయాల్లోనే ఉండిపోవడం, ఈ ప్రత్యేక రైళ్లు ఇక్కడ నడుస్తున్నాయని వాళ్ళకు సమాచారం తెలియకపోవడంతోనే చాలా వరకు ప్రత్యేక కోచ్లు ఉన్నప్పటికీ కూడా అందులో ఖాళీగా వెళ్తున్నాయని కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ చెప్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రయాణికులు కోరితే మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 37 రైళ్లకు సంబంధించి అంటే రైల్వే శాఖ పరిధిలో దాదాపు వివిధ ప్రాంతాల నుంచి 37 రైళ్లకు సంబంధించి 116 కోచ్లు అదనంగా జోడించాలని కూడా రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అదనపు బోగిలతో కూడా ఎక్స్ప్రెస్ లో కూడా అవసరమైనటువంటి అదనపు బోగిలను కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఎంతమంది వచ్చినా వాళ్ళని తీసుకెళ్లేందుకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ అయితే ప్రకటించింది. ఇండిగోలో విమానాల రాకపోకల్లో సంక్షోభంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఇండిగో విమానాల రద్దు కొనసాగుతూనే ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమానాశ్రయాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దు చేస్తూనే ఉన్నారు. వివిధ విమానాశ్రయాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు కూడా రద్దయినట్లు ఇప్పటికే శంషాబాద్ సంబంధించిన ప్రతినిధులు కూడా చెప్తున్నారు. అయితే ఇండిగో విమానాల రద్దు ఆలస్యం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 5-6 రోజుల నుంచి కూడా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఇండిగో ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరిస్తాము, 48 గంటల్లో పరిష్కరిస్తామని 2 రోజుల క్రితం ప్రకటించింది. అయినా ఈ సమస్యకు ఏమాత్రం పరిష్కారం కాలేదు. గురు శుక్రవారాల తర్వాత ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కూడా బుధవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువరించింది. అయినప్పటికీ ఈ సమస్య మాత్రం ఏమాత్రం పరిష్కారం కాలేదు. ఈ ఫ్లైట్ల రద్దు వల్ల ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇండిగోకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ సెంటర్ వద్ద ప్రయాణికులందరూ కూడా వచ్చి తమ ఫ్లైట్ సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కొన్ని ఫ్లైట్లు రద్దు కావడం, కొన్ని ఆలస్యంగా కావడం, కొన్ని రీషెడ్యూల్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి వివరాలు కూడా రావాలనేది ఇక్కడ ఒక ప్రయాణికుడు ఉన్నాం, దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఎక్కడ వెళ్తున్నారు? भुवनेश्वर कब टिकट बुक किया है आपने? अभी 3 दिन हो गया 3 दिन हो गया। उधर से जिद्दा से आया, अभी इधर 2 दिन हो गया। कल से आज रात भी गया, अभी कैंसिल हो गया, फिर से फ्लाइट कैंसिल हो गया। 3 बार चेंज किया टिकट, चेंज किया। अभी फ्लाइट का भी था, अभी कैंसिल हो गया। आपने कब टिकट बुक किया? कब शेड्यूल, एज पर शेड्यूल कब था वो? आज शेड्यूल 12 बजे का था फ्लाइट। वो कल से मैं टिकट तो बुकिंग जिद्दा से आया, जिद्दा मतलब सऊदी अरब से आया। उधर से भी कैंसिल हुआ था, फिर से आया, ढीला होके इधर आया। इधर कल दिन भर रुका एयरपोर्ट का अंदर, फिर से वो रूम दिया, फिर से बाहर गया, फिर से अभी एक टिकट दिया था वो भी कैंसिल बता रहा। अभी कैसे जाएगा हम लोग को?
कुछ इन्फॉर्मेशन दिया है कैंसिल के बारे में उन लोगों ने? वो इन्फॉर्मेशन बोर्ड में अभी अंदर जा रहा तो नहीं छोड़ रहा हो। अभी हम लोग गया था बोर्डिंग पास करने के लिए, वो मना कर रहा है। अभी बोर्डिंग का टिकट है। आप कहाँ जा रहे हो? मेरे को ट्रिवांड्रम जाना है, मगर ट्रिवांड्रम के लिए फ़्लाइट है नहीं, तो अभी मैं चेन्नई देख रही हूँ, कोयम्बतूर देख रही हूँ। आपने कब बुक किया है? वो भी इंडिगो का ही है ना? हाँ, ये 2 हफ्ते पहले बुक किया था, तो अभी है नहीं, कैंसिल हो गया, तो अभी वो क्यू में खड़े हैं अभी। చాలా మంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మరొక ప్రయాణికులు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము ఆస్ట్రేలియా వెళ్ళండి, సిడ్నీ. ఇండిగోనేనా? యాక్చువల్గా మేము క్వాంటాస్ ఎయిర్లైన్స్ నుంచి బుక్ చేశాము. క్వాంటాస్ వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్ ఇండిగోతో బుక్ చేశారు. ఓకేనా, మేమేమి ఇండిగో ఒకటే సపరేట్గా బుక్ చేయలేదు. నాకు సాయంత్రం 5:30కి బెంగళూరులో క్వాంటాస్ టైం ఉంది. నేను ఇక్కడికి వచ్చిన దాకా నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. నాకు నిన్న ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఏంటంటే 15 minutes బిఫోర్ ఫ్లైట్ డిపార్చర్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే వాళ్ళు చెప్తున్నారు అసలు క్యాన్సిల్ అయింది అని. అండ్ మేము క్వాంటాస్కి ఇన్ఫామ్ చేశామని చెప్తున్నారు. క్వాంటాస్ వాళ్ళు మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు అని చెప్పి ఇప్పటికి కూడా నా బుకింగ్ రిఫరెన్స్ ఐడిలో ఫ్లైట్ ఆన్ టైం అనే చూపిస్తుంది. నాకు ఇప్పటివరకు ఒక ఇన్ఫర్మేషన్ రాలేదు. వీళ్ళేమో నేను క్వాంటాస్కి ఇన్ఫామ్ చేశామంటున్నారు, క్వాంటాస్ వాళ్ళేమో మాకు ఇండిగో వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పంపించలేదన్నారు. మరి నేను ఇప్పుడు ఎలా వెళ్తాను? నేను అది ఇంటర్నేషనల్ ఫ్లైట్, డొమెస్టిక్ ఫ్లైట్ అన్నా పర్వాలేదు, బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనుకుంటే నేను వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేము ఇప్పుడు ఏం చేయలేము, మీకేం రిఫండ్ రాదు, కావాలంటే మీరు నెక్స్ట్ డేకి బుకింగ్ చేసుకోండి, ఆ బుకింగ్ చేసుకోవడానికి కోసం మళ్ళీ మీరు సపరేట్గా పే చేయండి, ఏదైతే డిఫరెన్స్ ఉంది అదే అంటున్నారు. అదే మీరు పే చేయను అంటే మీరు ఇండిగోనే డైరెక్ట్గా ఆస్ట్రేలియాకి సిడ్నీకి ఫ్లైట్ ఇండిగో ద్వారానే బుక్ చేయించుకోండి, ఎందుకంటే వాళ్ళే క్యాన్సిల్ చేశారు, మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అని ఆ ఎయిర్లైన్స్ చెప్తుంది. ఓకే అండి, అంటే మీరు క్వాంటాస్ ద్వారా టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, అప్పుడు ఎంత ఫేర్ ఉంది, వీళ్ళు ఎంత డిఫరెన్స్ పే చేయాలని చెప్తున్నారు? అసలు ఒక నేరుగా ఇండిగో ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి మీ షెడ్యూల్ ఎప్పుడు ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎంత ఆలస్యమే దానికి సంబంధించినది? అవేమి చెప్పట్లేదు అసలు. ఇండిగో వాళ్ళు నాకు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు క్వాంటాస్లో బుక్ చేశారు కాబట్టి మీరు క్వాంటాస్ వాళ్ళతోనే. నాకు ఓవరాల్గా 78,000 పడింది. ఇప్పుడు నాకు మొత్తం మనీ వేస్టే, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు, వీళ్ళు ఏం చెప్పట్లేదు. సో ప్రతి ఒక్కళ్ళు క్వాంటాస్ వాళ్ళేమో ఇండిగో వాళ్ళ మీద నెడుతున్నారు, ఇండిగో వాళ్ళ మీద క్వాంటాస్ వాళ్ళ మీద నెడుతున్నారు. నేను యాక్చువల్గా చెక్ఇన్కి వెళ్ళిపోయాను. చెక్ఇన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని. నాకు మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. జస్ట్ నిన్న ఇండిగో నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది 15 minutes ముందే ఫ్లైట్ అని చెప్పి. అందుకని నేను ముందే వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు ఫ్లైట్ క్యాన్సిలేషన్ అని చెప్తున్నారు. ఈ విధంగా చాలా మంది ప్రయాణికులు ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఇక్కడ చాలా మంది ఈ విధంగా వచ్చినప్పటికీ కూడా అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. మరో ప్రయాణికుడు కూడా ఇక్కడ ఆయన తెలుసుకున్నా. आप कहाँ जा रहे हैं? मैं कोलकाता। कब टिकट बुक किया है? मैं शारजा से आ रहा हूँ। उधर ही परेशान कर दिया इन लोगों ने। उधर ना ठीक से नींद आया, ना खाना पीना, कुछ भी नहीं आया। रात भर एक बार भी बोला नहीं, बुला लिया, बिठा दिया, फिर बोला हाँ इधर ही जाना कलकत्ता है, अब फोन नहीं का काम कर रहा है, कैसे करेंगे बोलो? ऐसा ये लोग ऐसे ही खाली विली परेशानी कर रहा है और कुछ नहीं। बोला कुछ खाली उधर से भी कल जो फ्लाइट मिला हमको आने के लिए, वो अभी 6-7 घंटा लाइन पे था, उसके बाद हुआ। कहाँ जा रहे हैं? मैं रियाद से ट्रैवल कर रही थी। रियाद से आई थी मैं हैदराबाद के लिए। देन आई हैड अ फ्लाइट फ्रॉम हैदराबाद टू बैंगलोर एंड बैंगलोर टू बाली। तो मेरा इंटरनेशनल कनेक्टिंग है, तो यहाँ से जो डोमेस्टिक फ्लाइट्स है वो ऑलमोस्ट ऑल ऑफ देम आर कैंसिल्ड। सो आई केम टू लाइक directly go to Bangalore by bus or something, and then वहाँ से I will travel to Bali. So I'm trying to reschedule or change the PNR something. बैंगलोर से वहाँ आपको बाली को है फ्लाइट है, वहाँ एयरलाइंस इंडिगो इंटरनेशनल चल रहा है, डोमेस्टिक में प्रॉब्लम आ रहा है पूरा, तो कनेक्टिंग डोमेस्टिक इशू इज अ बिग प्रॉब्लम. So I had a flight yesterday to Delhi, it got cancelled. आज 11:55 का हुआ था, वो भी गॉट कैंसल्ड, कोई इन्फॉर्मेशन नहीं है. बाकी एयरलाइंस का प्राइस है 50, 60, 70, 80 हज़ार रुपये. आप यहाँ से दिल्ली को जाने के लिए इंडिगो टिकट बुक किया है? कब किया? आप कब बुक किया? बहुत पहले किया था. 7 8 महीने 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 पहले किया था. 7 8
कुछ 6-7 हज़ार रुपये था। 50,000 इज द मिनिमम। और शाम को एक फ्लाइट है स्पाइस जेट का, उसका 43,000 है। वो हम ऑफिस को बोल रहे हैं अगर उसको अलाउ कर दे, ऐसा हाल है। दिस इज द सिचुएशन, ठीक है। तो आप सोचिए बाकी लोगों का क्या। मेरा तो फिर भी ऑफिस का है, जो लोग पर्सनली ट्रैवल कर रहे हैं उनका क्या हाल है आप बताइए। कोई आदमी 7-8 हज़ार का टिकट का 50,000 रुपये दे सकता है कोई आदमी? तो कोई मतलब ही नहीं है क्या चल रहा है। ఈ విధంగా చాలా ఇండిగో విమానాలన్నీ కూడా చాలా మేరకు రద్దయ్యాయి. ఇది ఒక్కరోజే కాదు, చాలా గత 5-6 రోజులుగా కూడా ఇదే సమస్య ఉంది. చాలామంది ప్రయాణికులు తమ లగేజ్ ఇక్కడనే పెట్టుకొని గంటల తరబడి ఇండిగో కస్టమర్ కేర్ ఎదుట కూడా నిల్చొని ఆ సిబ్బంది ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. చాలా విమానాలను ప్రీ షెడ్యూల్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ తిరిగి వాళ్ళు ప్రీ షెడ్యూల్ చేసి బోర్డింగ్ వరకు వెళ్ళాక తిరిగి ఆ విమానం కూడా అది కూడా రద్దయిందని చెప్తుండడంతో ప్రయాణికులంతా కూడా బోర్డింగ్ వద్ద కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఇండిగో ప్రపంచవ్యాప్తంగా ఆపరేట్ చేస్తుంది. అయితే ఇతర దేశాలకు వెళ్ళే ఇంటర్నేషనల్ ఆపరేటర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ప్రయాణాలకు సంబంధించి కాస్త విమానాల్లో సౌకర్యంగానే ఉన్నప్పటికీ డొమెస్టిక్ అంటే దేశీయంగా ఇక్కడ ఈ విమానాశ్రయం నుంచి దేశంలోనే మరో ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బెంగళూరు కానీ అలాంటి విమానాలన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఇండిగో సంస్థ మాత్రం త్వరలో దీన్ని అధిగమిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకోలేకపోయింది. డీజీసీఏ కూడా దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు ఆదేశించింది. కాబట్టి మరి కొన్ని రోజుల్లో ఈ పరిస్థితి ఒకవేళ అదుపులోకి వస్తే దాని మేరకు ప్రయాణికుల కష్టాలు అయితే తప్పే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నేత నారాయణ తెలిపారు. దీనికంతటికీ కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలని సూచించారు. Indigo flight cancels, it results the common people is facing so trouble. This all created by the central government. The central government constructed many ports, investing in the people's money, but at the same time operation given to the private people. Now it is a time to take action to hand down all Indigo aviation institutions and run by the government. Because of the public sector aviation is killed by the central government, that's why the crisis is coming up. So this crisis is created by the central government. Now they should introduce and reintroduce the public sectors of the aviation and flight services, and they hand out this Indigo to the government so that it will be solved. Otherwise, they are blackmailing. They started blackmailing the tickets and looting the people. That should not be allowed. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్ల దహనం కేసులో నిందితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2024 జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాలు దహనమయ్యాయి. ఈ ఘటనపై అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో మాధవరెడ్డి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. మాధవరెడ్డి కోర్టు ద్వారా బెయిల్ తీసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మాధవరెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఆయన నివాసంలోనే సుమారు గంట పాటు విచారణ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించలేదు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న 7గురు సురక్షితంగా బయటపడ్డారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఓ కుటుంబం కారులో వెళ్తుండగా వీరవల్లి ఫ్లైఓవర్ సమీపంలో అకస్మాత్తుగా కారు ఆగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు దిగిపోయారు. క్షణాల వ్యవధిలోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. తమిళనాడు రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు 4 మృతి చెందారు. శబరిమల అయ్యప్ప దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తున్నారు.
అదే సమయంలో వారిని లారీ ఢీకొట్టడంతో 4 భక్తులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 3 విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరపు కొత్తవలసకు చెందిన బంగర రామకృష్ణ, మార్పిన అప్పలనాయుడు, మరాడ రాముగా గుర్తించారు. మరొకరు గజపతి నగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావుగా గుర్తించారు. తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి పట్ల మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను త్వరితగతిన కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా తమిళనాడు అధికారులతో సమన్వయం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి పట్ల మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 4 మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి లోకేష్ అన్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా దుర్మరణం చెందడం బాధాకరమని లోకేష్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. విశాఖ సింహాచలంలోని తల్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ లాడ్జిలో ఉరేసుకుని చనిపోయారు. పాతగాజువాక శ్రీనివాస్ నగర్కు చెందిన 39 ఏళ్ల గయప్పాంజాన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య వివాదం కారణంగా 2023లో ఆయన భార్య నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. గురువారం సాయంత్రం తల్లి నీలావతితో కలిసి సింహాచలం వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పోస్టాఫీస్ వీధిలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. అనంతరం తల్లి కుమారుడు ఇద్దరు ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణం పొందారు. రాత్రి 7 గంటల సమయంలో లాడ్జి యాజమాన్యం గది అద్దె పొడిగింపు విషయమై తలుపు తట్టగా స్పందించలేదు. అనుమానం వచ్చి గోపాలపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ దార్శనికత, సమానత్వం, అచంచలమైన నిబద్ధత జాతీయ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి అంబేద్కర్ తరతరాలను ప్రేరేపించారని కొనియాడారు. అంబేద్కర్ ఒక ఐకాన్ అని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తానికి ఆయన ఒక మార్గాన్ని చూపించారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని, ఆయన ఆలోచనలను కాపాడుకుంటామని చెప్పారు. पुष्पांजलि कार्यक्रम का आयोजन संसद भवन परिसर में और आप देख सकते हैं प्रधानमंत्री नरेंद्र मोदी, राष्ट्रपति द्रौपदी मुर्मू पुष्पांजलि कार्यक्रम में शामिल होने के बाद आगे बढ़ते हुए और तमाम सांसदगण यहाँ मौजूद हैं जो कि पुष्पांजलि कार्यक्रम में शामिल हो रहे हैं। बाबा साहेब भीमराव अंबेडकर को पुष्पांजलि अर्पित कर रहे हैं। అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. సమాజంలో పేదలకు, బడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందంటే దానికి కారణం అంబేద్కర్ రాజ్యాంగమని సీఎం స్పష్టం చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని సీఎం పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలను పాటించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళిగా చంద్రబాబు పేర్కొన్నారు. దళితుల సాధికారత, పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని లోకేష్ కొనియాడారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని లోకేష్ ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ర్యాంకులో చివరిగా ఉన్న హోంగార్డుల సేవలు ఉత్తమమని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన పరేడ్లో పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన హోంగార్డులను ఉద్యోగ విరమణ చేస్తున్న వారిని సత్కరించారు. విపత్తులు, బందోబస్తు విధులు, డ్రోన్ల నిర్వహణలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. హోంగార్డుల కుటుంబాలకు ఆరోగ్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డ్ సంక్షేమాన్ని గురించి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది. ఈ సంవత్సరం మన దగ్గర దురదృష్టవశాత్తు 4 హోంగార్డులు మరణించడం జరిగింది. చనిపోయిన 4 హోంగార్డ్ కుటుంబాలతో పాటు మరొక 13 మంది హోంగార్డులు వారు పదవి విరమణ చేశారు. ఈ 17 మందికి కలిపి వన్ డే కంట్రిబ్యూషన్ కింద హోంగార్డ్స్ అందరూ కూడా తమ నిధి నుంచి 5 లక్షల రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున, అంటే 85 లక్షలు చెల్లించడం జరిగింది. అంతేకాకుండా ఈ చనిపోయిన 4 హోంగార్డ్ సభ్యులు అర్హులైన 4కి కారుణ్య నియామకం కింద హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మహిళా హోంగార్డులకు వేతనంతో కూడిన 3 నెలల ప్రసూతి సెలవు ఇస్తున్నాం. గౌరవ డీజీపీ గారి ఉత్తర్వు మేరకు పర్సనల్ యాక్సిడెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా వ్యక్తిగత ప్రమాద బీమా 10 లక్షలు తీసుకుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. 63 ఏళ్లుగా సమాజం కోసం అమూల్యమైన సేవల్ని హోంగార్డులు అందిస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ అన్నారు. గుంటూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శాంతి భద్రతల సంరక్షణలో పోలీసులతో కలిసి హోంగార్డులు పనిచేస్తున్నారని ఎస్పీ జిందాల్ తెలిపారు. పోలీసులతో సమానంగా హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. కడప పోలీస్ మైదానంలో హోంగార్డ్స్ పరేడ్ నిర్వహించారు. హోంగార్డ్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన హోంగార్డులకు ఎస్పీ బహుమతులను అందజేశారు. అలానే ఉత్తమ విధులు కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో పరిశ్రమల విస్తరణకు కీలక ముందడుగు పడింది. 1234 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో డోస్కో సంస్థ నిర్మాణ రంగానికి అవసరమైన ఎర్త్ మూవింగ్ పరికరాల తయారీ యూనిట్ను 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నర్సీపట్నం క్యాంపు కార్యాలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడును డోస్కో డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. దీనికి అవసరమైన సహకారం అందించినందుకు సీఎం చంద్రబాబు అయ్యన్నకు కృతజ్ఞతలు తెలిపారు. డోస్కో ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా మాకవరపాలెం ప్రాంతం పారిశ్రామిక హబ్గా మారబోతుందని అయ్యన్న తెలిపారు. భారీ పరిశ్రమ రాకతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రాజెక్టు తర్వాత మండల ముఖచిత్రం పూర్తిగా మారుతుందన్న స్పీకర్ మరిన్ని పరిశ్రమలను ఆకర్షించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. వైద్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంగణంలో డీఆర్డీఏ స్త్రీనిధి నిధులు ద్వారా మంజూరైన మహిళా క్యాంటీన్ను అయ్యన్న ఆయన సతీమణి పద్మావతితో కలిసి ప్రారంభించారు. మైదాన గిరిజన ప్రాంతాలు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రికి అనుబంధంగా ప్రభుత్వం చిన్నపిల్లల ఆసుపత్రిని మంజూరు చేసిందని సభాపతి వెల్లడించారు. రోగుల వెంట వచ్చే సహాయకులకు భోజనం అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. చిన్నపిల్లల ఆసుపత్రికి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాలు చేపడతామని అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే 3వ వన్డే మ్యాచ్ వేదిక విశాఖలో క్రికెట్ అభిమానులు సందడి అంబరాన్నంటింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్ను తిలకించేందుకు వచ్చిన అభిమానులతో స్టేడియం హోరెత్తుతోంది. ఉదయం 9 గంటల నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకుని భారత్ జెండాలను రెపరెపలాడిస్తున్నారు. అభిమాన క్రికెటర్ల టాటూలను చేతులపై వేయించుకుంటున్నారు. మ్యాచ్ కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో ఇవాల్టి మ్యాచ్లోనూ భారత్ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది చారిత్రాత్మకంగా ఓ విశిష్ట గ్రామం. ఎన్నో ఏళ్లుగా రాతి విగ్రహాలు, చారిత్రక శిలలు అక్కడ లభ్యమవుతూనే ఉన్నాయి. కానీ వాటిని భద్రపరచడంలో పురావస్తు శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మ్యూజియం అభివృద్ధికి నోచుకోవడం లేదు. విగ్రహాలు, శిలలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రాభవం కోల్పోతున్నాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి చారిత్రక అవశేషాల గని. గ్రామంలో పరిసరాల్లో చేపట్టిన తవ్వకాల్లో శిలా విగ్రహాలు, శివలింగాలు, నందీశ్వరుడి ప్రతిమలు బయటపడుతూ ఉంటాయి. క్రీస్తు పూర్వం నాటి విగ్రహాలు, బౌద్ధ మతానికి చెందిన అనేక ఆనవాళ్లు లభ్యమయ్యాయి. గ్రామస్తులు బావులు, ఇళ్ల పునాదుల కోసం తవ్వినప్పుడు కొన్ని, గుండ్లకమ్మలో ఇసుక తవ్వినప్పుడు మరికొన్ని రాతి శిలలు లభ్యమయ్యాయి. శతాబ్దాల క్రితం కనకజాంబూపురిగా కనపర్తిని పిలిచేవారని పూర్వీకులు చెప్తున్నారు.
చెబుతున్నారు. అప్పట్లో ప్రసిద్ధ శిల్పులు ఇక్కడ దేవతా విగ్రహాలు, శివలింగాలు చెక్కేవారని, కాలక్రమేణా అవన్నీ భూగర్భంలో కలిసిపోయి ఇలా బయటపడుతున్నాయని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూగర్భంలో బంగారు రథం ఉందనే ప్రచారమూ ఉంది. అందుకే పురావస్తు శాఖ కంచె వేసి రక్షణ కల్పిస్తోంది. ఈ శిలలు కానీ నంది విగ్రహాలు కానీ చుట్టూ మా గ్రామం చుట్టూ ఉన్నాయి. మా గ్రామంలో కూడా ఉన్నాయి. ఇవి పంచలోహాలు. వాటిని గవర్నమెంట్ మేము తీసుకుని వెళ్తాము అది ఇదేనంటే మేమేదో తలా 10 రూపాయలు వేసుకుని ఒక లాకర్ని ఏర్పాటు చేసి లాకర్లోనే ఉంచాము దాన్ని. 85లో ఊరు నిండా ఉంటే తవ్వేసి వచ్చి ఇట్లా మీ ఊర్లో లింగాలు ఉన్నాయి, శివలింగాలు ఇవన్నీ ఉన్నాయి విగ్రహాలను, వీటన్నిటిని కలెక్ట్ చేసి ఇక్కడ ఒక మ్యూజియం కట్టిద్దామని అన్నారు. అప్పుడు మేము అన్నీ ఇచ్చేసి మేమందరం సహకరించి ఇవన్నీ తవ్వి తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియం కట్టించి ఏర్పాటు చేసాం. కానీ ఎలాంటి దీనికి నోసుకోలే, ఇది ఎట్నే ఉంది. 1983లో పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు ప్రారంభించింది. కనపర్తిలో లభించిన వందలాది విగ్రహాలు భద్రపరిచేందుకు ఓ చిన్న భవనాన్ని నిర్మించి అందులో వాటిని పెట్టారు. స్థలం సరిపోకపోవడం వల్ల చాలా విగ్రహాల్ని ఆరుబయటే ఉంచారు. మ్యూజియాన్ని అభివృద్ధి చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. 1983లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ టైంలో అప్పుడు పొనుపాటి కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ నందీశ్వరులు, నంది విగ్రహాలని ఇవన్నిటిని చేసి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి, ప్రకాశం పంతులు కూడా మా రెవెన్యూ డివిజన్లోనే రెవెన్యూ గ్రామంలోనే జన్మించున్నాడు. ఆయన పేరు మీద గ్రామస్తులు అందరూ 1 ఎకరం స్థలం తలా 10 రూపాయలు వేసుకుని కొంతమంది దాతల సహాయంతో ఈ స్థలం ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో ఈ శిలా విగ్రహాల మొత్తాన్ని అప్పటి ప్రభుత్వం మొత్తం సేకరించి కొన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చుట్టూ ప్రహరీ గోడతో కూడా శాశ్వతంగానే నిర్మాణం చేసి ఉన్నారు. ఆ మొదలు ఇంతవరకు మళ్ళీ ఉన్న శిలను మళ్ళీ తీసుకొచ్చి డెవలప్మెంటేషన్ చేయడానికి ఎలాంటి సహకారాలు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా అందించలేదు. దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులుగా మేము కోరుచున్నాము. మా ఊళ్ళో ఇక్కడ 1 నంది ఒక బావి మొత్తం ఉన్నాయి. ప్రత్యక్ష అయ్యాయండి. అక్కడ శివలింగం ఉందండి. ఆ శివలింగం దారాలు పోస్తే 4 పక్కలు వెళ్తాయండి. మన శ్రీశైలం టెంపుల్ లాగానే ఇక్కడ బాగా ఉంటాయి, లోపల ఉన్నాయండి. బాగా డెవలప్ చేసుకోవచ్చు అండి. కాకపోతే అంటే ప్రత్యేకత ఏంటంటే కానీ అంటే మాకు పర్యాటక కేంద్రాలుగా రావడానికి మ్యూజియం డెవలప్ చేయడానికి మీరు ఏమైనా ప్రత్యేకంగా ఆఫీసర్లను చూసి వేసే పని అయితే మీరు బాగా సేకరిస్తే మీరు బాగా ఉండిద్దండి. ఎంతో ప్రతిష్టాత్మకమైన, ఎంతో చారిత్రకమైన ఇక్కడ విగ్రహాలు ఇంకా భూగర్భంలో అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి వాటిని కూడా వెలికితీసి భద్రపరచాలన్నది ఇక్కడ ఈ ప్రాంత ప్రజల తాలూకా డిమాండ్. ఈ కనపర్తి మ్యూజియంని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకంగా మరింత పేరు ప్రఖ్యాతులు సాధిస్తుందనేది ఈ ప్రజల తాలూకా అభిప్రాయం. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ETV న్యూస్, ప్రకాశం జిల్లా. ఎన్నో యుద్ధాలు ఆపినప్పటికీ తనకు శాంతి బహుమతి రాలేదని అసంతృప్తితో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ ఎట్టకేలకు నెరవేరింది. తాజాగా ఆయనకు శాంతి బహుమతి లభించింది. అయితే అది నోబెల్ శాంతి బహుమతి కాదు, ఫిఫా శాంతి బహుమతి. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలో జరిగిన డ్రా కార్యక్రమానికి ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శాంతి బహుమతి ప్రకటించినట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తెలిపారు. ఈ ఏడాది నుంచే శాంతి బహుమతి ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ట్రంప్ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు కృషి చేసేవారికి ఇక నుంచి ప్రతి ఏటా ఫిఫా శాంతి బహుమతి ప్రదానం చేయనున్నట్లు గియానీ తెలిపారు. ఫిఫా శాంతి అవార్డు లభించడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటని ట్రంప్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. శ్రీలంకలో దిత్వా తుపాను వల్ల ఏర్పడిన వరద ప్రభావం కొనసాగుతోంది. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. తుపాను వల్ల శ్రీలంకలో వివిధ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 607కు పెరిగింది. 214 మంది గల్లంతు కాగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల వల్ల 20 లక్షల మంది ప్రభావితమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. 4000కు పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. ముప్పు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. హిందూ ముస్లింలు ఐక్యతగా గ్రామోత్సవంలో పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.
శివాలయం కూడలిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయం నుంచి స్వామివారు రథంపై శివపార్వతుల సమేతుడై అయ్యప్ప స్వామి ఆసీనులయ్యారు. వేలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు స్వామి నామస్మరణతో పురవీధులు మారుమోగాయి. గ్రామోత్సవాల్లో పాల్గొన్న అయ్యప్ప దీక్ష పరులకు ముస్లిం సోదరులు పండ్లు, నీటి సీసాలు అందించి స్వామివారికి పూలహారాలు సమర్పించారు. దారి పొడవునా భజనలు, వివిధ దేవతల వేషధారణలతో చేసిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. లాటిన్ అమెరికాలోని అతిపెద్ద నగరం సావ్ పౌలోలో క్రిస్మస్ సందడి నెలకొంది. రకరకాల ఆకృతుల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణల మధ్య నగరం వెలుగులీనుతుంది. రహదారుల పొడవునా ఏర్పాటు చేసిన పలు రకాల ఆకృతులు, క్రీడలు, లైట్ షోలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. శాంతాక్లాజ్ ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు పిల్లలను, పెద్దలను ఉత్సాహపరుస్తున్నాయి. నగరం అద్భుతంగా కనిపిస్తుందని, క్రిస్మస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆహ్లాదపరుస్తున్నాయని పర్యాటకులు తెలిపారు.